Hi, అందరికీ నమస్తే. My name is చింతల శైలేందర్. I am an intermediate commerce lecturer. ఈ వీడియోలో అయితే యాక్టివ్ పార్ట్నర్ who is active partner or who is working partner అనే క్వశ్చన్ కి అయితే 2 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. అనే క్వశ్చన్ కి డెఫినేషన్ అయితే నేను విజువల్ ఎఫెక్ట్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యాక్టివ్ పార్ట్నర్ అనేది పార్ట్నర్షిప్ బిజినెస్ లోని కంటెంట్ లోని టాపిక్ ఇది. సో ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్ లో అంటే ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది కామర్స్ టెక్స్ట్ బుక్ అండి. ఈ టెక్స్ట్ బుక్ నుంచి యాన్యువల్ ఎగ్జామ్ లో అయితే 50 మార్క్స్ అయితే వస్తాయి. అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ నుంచి 50 మార్క్స్ వస్తాయి. టోటల్ 100 మార్క్స్. సో ఈ కామర్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ యూనిట్ చదివినా ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటది కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ అయితే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ రీడ్ చేయండి. సో హూ ఈజ్ యాక్టివ్ పార్ట్నర్? సో ఇక్కడ చూడండి, పార్ట్నర్షిప్ బిజినెస్. పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే భాగస్వామ్య వ్యాపారం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్ని పార్ట్నర్షిప్ బిజినెస్ అంటారు. అంటే మినిమం 2 మెంబర్స్ ఉండాలి. మాక్సిమం అయితే బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన బిజినెస్ అయితేనేమో 10 మెంబర్స్ కి అయితే ఎక్కువ ఉండదు మాక్సిమం. ఒకవేళ అదర్ దాన్ బ్యాంకింగ్ బిజినెస్ అయితే అంటే బ్యాంకింగ్ ఏతర బిజినెస్ అయితే 20 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజువల్ లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 6 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు, భాగస్తులు. వీళ్ళందరూ పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదో ఒక బిజినెస్ ఏదో పెట్టిందండి. పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకున్నాం. పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకున్నాం. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ లో వీళ్ళందరూ సమానంగా పనిచేస్తారా? చేయరు. కొందరేమో ఒకరేమో చురుగ్గా పనిచేస్తారు, ఒకడేమో పేరుకు మాత్రమే నేను ఫలానా పార్ట్నర్షిప్ బిజినెస్ లో నేను ఒక భాగస్తుని, ఒక పార్ట్నర్ని అని కొంతమంది ప్రజలు చెప్పుకుంటాడు. కొంతమంది స్లీపింగ్ పార్ట్నర్ ఉంటాడు. బిజినెస్ లోకి వస్తాడు, వాడు బిజినెస్ లో వచ్చి బిజినెస్ లో కూర్చుంటాడు, పనే చేయడు. సో అలాంటి పార్ట్నర్ ని ఏమని పిలుస్తారు? ఎవరైతే చురుకుగా చాలా చక్కగా పనిచేస్తారో పార్ట్నర్షిప్ బిజినెస్ లో అలాంటి పర్సనల్స్ ని ఏమని పిలుస్తారు? మైనర్ భాగస్తులు. అంటే 18 ఇయర్స్ కంప్లీట్ కాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ లో జాయిన్ అయ్యే వారిని ఏమని పిలుస్తారు అనేది మనం తెలుసుకుంటున్నాం. సో అందులో అదే ఒకటి యాక్టివ్ పార్ట్నర్ అండి. యాక్టివ్ పార్ట్నర్. ఎవరిని యాక్టివ్ పార్ట్నర్ అని పిలుస్తారంటే, ఎవరిని వర్కింగ్ పార్ట్నర్ అని పిలుస్తారంటే ద పార్ట్నర్స్. పార్ట్నర్స్ అంటే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న భాగస్తులు. హూ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ నోన్ యాజ్ యాక్టివ్ పార్ట్నర్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్. అంటే ఈ యొక్క డెఫినేషన్ యొక్క మీనింగ్ ఏంటిదంటే, ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ లో డే టు డే ఆపరేషన్, డే టు డే పనులు, ప్రతిరోజు పనులలో ఎవరైతే చురుకుగా పాల్గొంటారో అటువంటి వాళ్ళను ఏమని పిలుస్తారంటే యాక్టివ్ పార్ట్నర్ అని పిలుస్తారండి. యాక్టివ్ పార్ట్నర్. సో తెలుగులో ఏమంటారంటే సక్రియ భాగస్తులు. మరి తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం చూడండి, సంస్థ రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే భాగస్తుని. చురుకుగా ఇక్కడ ఉన్న చూసిన యాక్టివ్లీ పార్టిసిపేట్. యాక్టివ్లీ పార్టిసిపేట్ అంటే చురుకుగా పాల్గొనే భాగస్తుని సక్రియ భాగస్తుడు అంటారు. ఇతనినే పనిచేసే భాగస్తుడు అని కూడా అంటారు. సో ఇది అండి యాక్టివ్ పార్ట్నర్ యొక్క డెఫినేషన్. ఈ డెఫినేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ బటన్ మీద లైక్ కొట్టండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై కామర్స్ స్టూడెంట్స్.